వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు దర్శకుడు చందు మొండేటి ఉన్నారు. తండేల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు చందు మొండేటి. అంతేకాదు వరుసగా అటు కార్తికేయ టు తండేల్ 100 crores సినిమాలు అందించి ఒక రేర్ ఫీట్ అందుకున్నారు. సో తండేల్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసిన సినిమా. సో ఈ సక్సెస్ గురించి, ఆ సినిమా మేకింగ్ గురించి చందు మొండేటి ఏం చెప్తారనేది ఆయన మాటలో నిందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సినిమా సక్సెస్ అవటమే కాదు, 100 crores క్లబ్లో జాయిన్ అయ్యారు. అవునండి. ఈ సినిమాతో మళ్ళీ రెండోసారి. సో ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఐ మీన్ వాట్ ఇస్ దట్ ఫస్ట్ అయితే టెన్షన్ రిలీవ్ అయిపోయిందండి. మరి ఏ సినిమాకి ఆ సినిమాకే ఉండేది. సో బేసిక్గా ఏంటంటే ఈ మూవీ పర్టికులర్గా ఫర్ సో మెనీ రీజన్స్ బాగుండటం కూడా కాదు, ఈ నెంబర్ రీచ్ అవ్వడం అనేది నాకు కానీ, వాసు గారికి కానీ, హీరో గారికి కానీ, ముగ్గురికి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్లీ వి సెడ్, అందుకనే వాసు గారు ఒక కొటేషన్ కూడా చెప్పారన్నమాట, వి సెడ్ ఇట్, యూ డిడ్ ఇట్ అని. సో ప్రేక్షకులకి నిజంగా అంటే ఎన్నిసార్లు ఎంత పెద్ద కృతజ్ఞతలు తెలుపుకున్నా కానీ సరిపోదండి. సో కంప్లీట్ రిలాక్స్ అయిపోయారా? కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకొక అంటే ఈ వీక్ వరకు కొంచెం ఇంకా ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ అవన్నీ చేసి రిలాక్స్ అవుదామండి. అంటే మీరు కానీ మీ ప్రొడ్యూసర్ కానీ ఇది 100 crores సినిమా గ్యారంటీ 100 crores కొడుతుంది అన్న కాన్ఫిడెన్స్తో చెప్పారు. వాసు గారు అయితే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ కలగటానికి రీజన్ ఏంటి? అంటే ఎవరైనా సినిమా సక్సెస్ అవుతుంది, గ్యారంటీగా హిట్ అవుతుందని చెప్తాం, కానీ ఆ ఫిగర్ చెప్పాలంటే ధైర్యం ఉండాలి. ఫిగర్ చెప్పాలంటే ధైర్యం ఉండాలండి. అండ్ ధైర్యం ఉండాలి అంటే మాకు వైల్ మేకింగ్ ద మూవీ మీరు క్యాస్ట్ చూసుకున్న, అంటే మా సినిమాలో యాక్టర్స్ని చూసుకున్న, మా క్రూ ప్రైమరీ కానీ అలాగే చూసుకున్నా, అది అంటే ఇంక్లూడింగ్ ఎవరిని చూసుకున్నా కానీ ఎడిటర్ నవీన్ నూలిది, శ్యామ్ దత్ కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, మా దేవిశ్రీ ప్రసాద్, అండ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అరవింద్ గారు కానీ, వాసు గారు కానీ, మాకు అంటే వీఆర్ లైక్ మోర్ లైక్ అంటే చెప్తే ఏదో రొటీన్గా ఉంటుంది ఏమో కానీ, అంటే మాకు ఎక్కడా కూడా ఏదో సపరేట్గా ఒక టెక్నీషియన్స్లా ఏం లేదండి. ఏదో ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా, అలాగా ఉండేది అన్నమాట. సో అంటే ఐ డోంట్ అంటే మీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒకటండి. ఇప్పుడు మనం టెక్నీషియన్స్, గొప్ప టెక్నీషియన్స్, గొప్ప డైరెక్టర్, గొప్ప స్టార్స్ అందరు ఉన్నా కూడా సినిమా డిసప్పాయింట్ అవుతాయి. కానీ ఈ సినిమాకి ఈ సినిమా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, సో ఆ నమ్మకం అనేది నిజమైంది. అంటే కానీ మోర్ ఎవర్ మీరు ఇందాక నేను అడిగినట్టు ఆ కాన్ఫిడెన్స్, సినిమా సక్సెస్ అవుతుందని నమ్మటం వేరు, ఫిగర్ చెప్పడం వేరండి. అంటే ఏంటో మరి ఆ ఫిగర్ చెప్పిన తర్వాత అసలు టెన్షన్ మొదలైంది మాది. అంటే బాగుంటుంది బట్ వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ కదండి. మనకి బాగుంటుంది బట్ మనకి ఒక సినిమా ఆడడానికి, అది ఎంత రేంజ్లో వెళ్ళింది అనడానికి మనకి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలన్నమాట. రీసెంట్గా ఏదైనా చూసుకున్నా కూడా బాగుంది, ఇది హిట్ అవుద్ది, బట్ ఒక నెంబర్ వచ్చి ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫిబ్రవరి చాలా అన్సీజన్ అనేవారు, అండ్ లాస్ట్ 2 movies ఆఫ్ ద హీరో అంత ప్రామిసింగ్గా లేవు అనేదటి. ఏ మూవీకి ఆ మూవీ అండి నన్ను అడిగితే. ఈవెన్ ఇప్పుడు నిఖిల్ మూవీ తీసుకున్నా కానీ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మా బడ్జెట్ ఏంటి, ఆ రేంజ్ ఏంటి, బట్ బాగా వస్తుందని కాన్ఫిడెన్స్ ఏంటి అంటేనండి, నేను ఇందాక చెప్తుంది ఏంటంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది గీతార్ట్స్కి వచ్చింది ఆ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ మీద అల్లొచ్చు అనుకున్న తర్వాత నేను వచ్చాను. ఈ లవ్ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదండి, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. అండ్ నాకు నిజంగా వాసు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఎవరైతే జనాలు చూసి చెప్తున్నారో నువ్వు ఇలాంటి సినిమా తీస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఒక ఫిల్మోగ్రఫీలో అంటే ఇప్పుడు కార్తికేయ అనేది ఒక సినిమా, ప్రేమం అనేది ఒక సినిమా, ఒక సినిమా. సో ఈ ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు నాకు ఒక లవ్ స్టోరీ రావడం, అండ్ మోర్ ఓవర్ పాత ఏవైతే కొన్ని మూవీస్ ఉంటాయో క్లాసిక్స్, నాకు పేర్లు మెన్షన్ చేయడానికి కూడా భయం. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. వాటిని ఆ పేర్లని మెన్షన్ చేసి చాలా, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఊరికనే చెప్పరు, బాగుంది అంటే బాగుందని వదిలేస్తారు. మీరు ఇందాక నాతో విడమర్చి నాకు ఇందులో మాటలు చాలా బాగా నచ్చాయి, దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ ద హీరో, ఇలా మీరు ఎలా చెప్తారండి?
సో మీ మాటల్ని నేను యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటా వితౌట్ ఎనీ డిస్కౌంట్. అవును. డన్. సూపర్గా చెప్పారంటే పక్కా చెప్తారు, బాగాలేదని బాగాలేదు చెప్పారు అలా చెప్తారు కదా. అలా అంత అథెంటిక్గా కొంతమంది పీపుల్ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళందరూ ఇంత విడమరిచి సినిమా గురించి పర్టికులర్గా నా క్రాఫ్ట్ గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి వాసు గారికి ఆ రోజు ఇది మనం చేద్దామా అండి అని ఆయన అడిగినందుకు నిన్న మనస్ఫూర్తి కృతజ్ఞతలండి వాసు గారికి. ఓకే. ఇంకోటి, సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అనే టాక్ వచ్చింది. సక్సెస్తో పాటు పైరసీని తీసుకొచ్చింది. అవునండి. ఆన్లైన్లో డిజిటల్ ప్రింట్ అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది. ఏమనిపించింది? అంటే చాలా అంటే ఇట్ వాజ్ అంటే దేన్ని తీసుకోవాలో అర్థం కాలేదండి. అంటే సినిమా రిలీజ్ తర్వాత ఒక్కొక్క ఫోన్ కాల్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుందో తీసుకోవాలా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాల్కి ఆల్టర్నేట్ కాల్ ఏంటంటే సెలూన్ షాప్లో ఉంది, బస్సులో ఉంది, చికెన్ షాప్లో ఉంది, అవి తీసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు నిజంగా అండి అంటే అది నాకేం చేయాలో అర్థం కాలేదండి. అంటే ఇట్ వాజ్ లైక్ అంటే అప్పుడే పుట్టిన బాబు చాలా బాగున్నాడని చెప్పి మురిసిపోయే టైంలో ఆవిడ ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది, గుండెలో గుణపొంగు వచ్చేసినట్టుందండి. అంటే సో పెయిన్ఫుల్. అండ్ ఐ డోంట్ నో అండి, అంటే వెదర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇన్నోసెంటా తెలీదు, ఏమో తెలియదండి. అంటే పిక్చర్ అనేది, సినిమా అనేది అంటే నాకు తెలిసిన వ్యాపారాల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హానెస్ట్ వ్యాపారం అండి. ఆర్ట్ని నమ్ముకుని ప్రొడ్యూసర్స్ అందరూ డబ్బులు పెట్టే థింగ్. పైరసీ అంటే లిటరల్గా దొంగతనం. అంటే అది చూసే ప్రతి అంటే ఒక్కొక్కడు నేనే కదా అనుకుంటారు కానండి, అది నిజంగా నా దృష్టిలో ఏంటంటే భగవంతుని మనం నమ్ముతాం కనుక అది పాపం అండి. ఇట్ వాజ్ లిటరలీ పాపం. ఎందుకంటే మనం చూస్తున్నామంటే మనకు తెలియకుండా మనకి తెలిసి ఒకళ్ళు కడుపు కొడుతున్నట్టు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు అరవింద్ గారికి డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, హీరోకి డబ్బు ఉంది, మనం చూస్తే వాళ్ళ డబ్బులో పోయేదేముంది, ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అండి. సినిమాకి వచ్చే 100 రూపాయల్లో 30 రూపీస్ మాత్రమే ప్రొడ్యూసర్కి వస్తాయండి. ఫ్రమ్ దట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఒక సినిమా హిట్ అయిన తర్వాత అందరికీ వెళ్తాయి. ఎవరైతే క్షేత్రస్థాయిలో పైన ముగ్గురు ఉంటారో, డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళది కాదండి సినిమా అంటే. వాళ్ళ ముగ్గురిని తీసేసిన తర్వాత కింద ఉన్న 300 మంది సినిమా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లిటరలీ అది మీరు చూస్తున్నారు అంటే అది ఆ 300 మంది కడుపు కొడుతున్నట్టేనండి. ఓకే. మీరు నిజంగా చూసే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు, నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, చాలా ఓవర్గా ఉంటుంది, కానీ నిజంగానండి ఆ 300 మందిలో చాలామందికి డబ్బులు కూడా ఉండవు, ఫుడ్కి కూడా అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, అందులో చాలామంది సినిమా అయిపోతే నెక్స్ట్ ఉండదండి. కొంచెం డబ్బులు వచ్చాయి అనుకోండి ప్రొడ్యూసర్కి, అరవింద్ గారు కనుక ఇంకొక ఎక్స్ట్రా నెలలు ఇస్తారు, మళ్ళీ ఇంకో 6 నెలలు 7 నెలలు ఉండవండి. ఆ పైరసీలో చూసేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ నష్టం వచ్చిందంటే అది మాటల్లో కూడా చెప్పలేదండి. ఓకే. సో ఇప్పుడు అన్నీ కంట్రోల్ అయినాయా? పైరసీ అయితే కంట్రోల్ అయిందండి. అంటే అదే చెప్తున్నాం, అంటే హర్డిల్స్ అనేవి ఈ రేంజ్లో ఇలాగ వస్తాయా అని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అల్టిమేట్గా ఏంటి అంటే భగవంతుడికి అంటే నిజంగా బై గాడ్స్ గ్రేస్ సినిమా బాగుంది, ఒక మంచి నెంబర్ వచ్చింది, అంతా ఓకే. బట్ అంటే అది కంట్రోల్ అవ్వదండి. అది అంటే మీరు అన్నట్టు ఆ హెచ్డి ప్రింట్ అవి అంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ యాక్చువల్లీ. ఎలా వచ్చిందనండి అంటే ఇంకంతే. ఇప్పుడు అన్నీ మా హడావుడంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీ నీడ్ టు అంటే రివర్స్ ఇంజనీర్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నుంచి వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకా రాకుండా. ఓకే. సక్సెస్ టూర్స్ మొత్తం అయిపోయినాయా? ఎలా ప్రస్తుతానికి అయిందండి. ఇంకా లాస్ట్ 2 ఒకటి కంప్లీట్గా మా హీరో మా టీం అందరికీ చాలా పెద్ద పార్టీ ఇస్తా ఉన్నాడు. వీ నీడ్ టు హోస్ట్ అంటే బుడిబుడే అవుతున్నాయి. అది అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద ఈవెంట్ ఒకటి చేసి ఒక క్లోజర్ చేద్దాం అనేది అనుకుంటున్నాను. యాక్చువల్గా అరవింద్ గారికి ఆయన చెయ్యని ఇది లేదు. అంటే భారీ బడ్జెట్ సినిమాలు చేశారు, ఆయన అవి చూడడం సక్సెస్ లేవు, కానీ ఈ సక్సెస్ ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద డైరెక్ట్గా డ్యాన్సులు వేశారు, ఇంతకుముందు ఎప్పుడు మేము చూడాలా. ఏంటి అంత ఉత్సాహం ఆయనలో కలగటానికి రీజన్? అదేనండి, ఇంతకుముందు ఆ టెక్నీషియన్స్ పేర్లు చెప్పానంటే ఇట్స్ నాట్, మీరు అన్నారు ఆ టెక్నీషియన్స్ ఎంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నా సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుందని అన్నారు. నేను చెప్తున్న టెక్నీషియన్స్ ఏంటంటే వాళ్ళ క్రాఫ్ట్ గురించి కాదండి, హౌ దే కనెక్టెడ్ టు ద మూవీ. ఓకే. అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అందరికీ నేనంటే ఇష్టం.
అటు హీరోయిన్కి, హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, అందరికీ, అంటే మా ఎడిటర్కి కూడా అటు వీ హ్యావ్ వెరీ గుడ్ పర్సనల్ రిలేషన్ అండి. ఇది మా అందరి అంటే సో నా కాన్ఫిడెన్సే అది ఫస్ట్ సినిమా మీద. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అరవింద్ గారు, నాకు అరవింద్ గారికి వేరే లెవెల్ ఆఫ్ రిలేషన్ అండి. అంటే అసలు ఈ మనిషిని అంటే ఇన్నాళ్ళు ఎలా మిస్ అయిపోయినా అన్నది నా బ్రెయిన్లో లేదండి. అమ్మ ఇప్పుడైనా కానీ అట్లీస్ట్ నా లైఫ్లోకి ఈయన ఎంటర్ అయ్యాడు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ బ్లిస్డ్. సో మా కన్వర్జేషన్స్లో అంతే విధంగా ఆయన నాకు చాలాసార్లు చాలా అంటే నేను ఆయన్ని పోగొట్టడం అనేది మీరు అన్నట్టు ఇంతకుముందు ఆయన్ని చూసిన ఎన్నో విజయాలు, బ్లాక్ బస్టర్స్ అన్నీ ఉన్నాయి ఆయన ఫిల్మోగ్రఫీలో. బట్ సిమిలర్గా నేను పరిచయం అవ్వడం కూడా నా ఐఎమ్ సో హ్యాపీ చందు. నా డబ్బులు ఏముంది నా అకౌంట్లో ఇప్పుడు ఇన్ని కోట్లు పోయే, ఇన్ని కోట్లు యాడ్ అయ్యాయి, విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ? నో. బట్ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో నాకు ఒక మంచి పరిచయం, ఒక మంచి సినిమా, ఐఎమ్ సో హ్యాపీ అన్నారు ఆ రోజు. నాకు అంటే ఆయన ఆ మాట అన్న తేదీ, సమయం అన్నీ అలా గుర్తుంది. రీసెంట్గా అండి మేము శ్రీకాకుళంలో ఈవెంట్ అయ్యింది, హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చినప్పుడు బిఫోర్ సేయింగ్ గుడ్ నైట్, నేను ఆయన గుడ్ నైట్ అండి అని చెప్పి రూమ్లో చెప్తున్నప్పుడు ఆయన మాట అన్నప్పుడు నాకు నేషనల్ అవార్డు వచ్చి ఆ కాల్స్ వస్తున్నప్పుడు కూడా నేను అంత హ్యాపీగా లేను. సీరియస్లీ ఐ మీన్ ఇట్. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చి ఫైనల్గా మళ్ళీ గట్టిగా హగ్ చేసుకుని అన్నారన్నమాట. సో ఏంటంటే ఆయన ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారండి అరవింద్ గారు. సో ఒక పాట రావటం, ఈ ట్యూన్ రావటం, అది రావటం, సో ఆయన ఆటోమేటిక్గా డ్యాన్స్ వచ్చేసింది ఆయనకి స్టేజ్ మీద. ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. ఆయన చాలా అంటే ఒక సినిమాని ఇంత నేను ఎంజాయ్ చేయడం అనేది రిజల్ట్, డబ్బులు ఇవన్నీ పట్టించుకోకుండా. ఇంకొక గొప్పతనం ఏంటంటే రేపొద్దున రిలీజ్ అనగా మళ్ళీ అంతే పర్సనల్గా నన్ను ఒక డ్రైవ్కి తీసుకెళ్ళి రేపొద్దున్న హిట్ అయినా ఫ్లాప్ అయినా నా మాటలు పోతే ఏదో నేను ఓదార్చినందుకు ఉంటాయి, హిట్ అయితే హిట్ అయింది కదా అన్నట్టు ఉంటాయి. సో ముందు రోజు రాత్రి చెప్తాను కదా, నాకు నీ ప్రెజెన్స్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ అమ్మా అని అన్నారు ఆయన. నాకు ఐ కుడ్ సీ అండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అవునండి. ఓకే, అసలు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తయారు చేసుకున్నారు కదా. సో వాళ్ళ దగ్గర రైట్స్ కూడా తీసుకున్నారు కదా మీరు. అమ్మా అంటే ఆ విషయంలో మీరు అసలు ఎవరు అదే రైట్స్ తీసుకున్నారు. నేనేది వాళ్ళకి జరిగినది యాస్టీస్గా తీసుకున్నారా, సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకున్నారు? సినిమాటిక్ లిబర్టీ అంటే అండి ఇప్పుడు వాళ్ళకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పేరు పేరున డబ్బులు ఇచ్చి అందరికీ డబ్బులు ఇచ్చారు. 22 మందికి ఒకటి కదా, ఇంకా ఎక్స్ట్రా 10 మందికి ఇచ్చారు. వాళ్ళ పంచాయతీకి కూడా మనం డబ్బులు ఇచ్చామండి. అది అయిపోయింది. తర్వాత నాకు ఫస్ట్ కదిలించిన అంశం ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో, అంటే నిజంగా చెప్పాలంటే ఒక్క వర్డ్, ఒక లైన్లో చెప్పాలంటే వాస్తవిక సంఘటనతో కూడుకున్న కాల్పనిక ప్రేమ కథ మంది. ఓకే, ఇట్స్ అ ఫిక్షనల్ లవ్ స్టోరీ, డౌటే లేదు. బట్ విత్ ఏ రియల్ ఇన్సిడెంట్ బ్యాక్డ్రాప్లో. ఓకే, బట్ ఆ ఎమోషన్స్ని నేను తీసుకున్నానండి. ఇప్పుడు మామూలుగా మనము మన ఇంటి దగ్గర నుంచి ఒక 10 రోజులు దూరంగా వెళ్తేనే 10వ రోజు చాలా డిఫరెన్స్ వస్తుంది. 10వ రోజు మనం ఇప్పుడు మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో ఇంట్లో వాళ్ళతో 2 టైమ్స్ అన్నా మనం మాట్లాడతాం ఫోన్. మధ్యాహ్నం తిన్నావా, లేదంటే సాయంత్రం ఇంటికి వస్తావా అని. ఇమాజిన్ ఇంత కాంటెంపరీ టెక్నాలజీ ఉన్నప్పుడు 30 రోజులు గుజరాత్లో, ఊరు కాని ఊరు 2000 కిలోమీటర్ల అవతల వెళ్ళి అక్కడి నుంచి గుజరాత్లో 30 రోజులు వాళ్ళు సముద్రంలో ఉంటారు. వీళ్ళు ఊర్లోంచి వీళ్ళకి 30 days ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుందండి. లేనప్పుడు మనకు తెలియదు, ఎలాగలేకపోతుంది. 20వ రోజు ఆడు వస్తాడా రాడా అన్న ఆలోచన ఏదైనా వచ్చింది అనుకోండి, మిగతా రోజులు పోనీ 30th డే టెన్షన్గా వస్తాడా రాడు, 35, 40, 32, 36 ఎప్పుడైనా రావచ్చు. సో మన ఇంట్లో వాళ్ళు మనకి కాల్ చేసి, మనకు కావాల్సిన వాళ్ళు కాల్ చేసిన తర్వాత 1 hour తర్వాత ఫోన్ లేకపోతే కోపం వస్తుంది, ఓ పూట తర్వాత భయం వేస్తుంది, తర్వాత దజ్జలు వెళ్ళిపోతాను, నీకు ఎవరెవరికో కాల్ చేస్తారు. ఈ స్పేస్లో ఇంత కమ్యూనికేషన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు 30-40 రోజులు ఫోన్లు లేకుండా 9 నెలలు 8 నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారంటే అది నన్ను చాలా కదిలించిందండి. అంటే అందులో ఒక బ్యూటీ ఉంది, ఆ ఎడబాటులో, ఆ విరహంలో ఒక బ్యూటీ ఉందన్నమాట. సో నేను బాగా వాళ్ళ దగ్గర నుంచి గమనించింది ఏంటి అంటే దట్ ఎమోషన్. ఓకే, వాళ్ళు చెప్తున్నప్పుడు. రెండోది వాళ్ళు పోనీ అంత దూరంలో ఉండి ఒక లెక్క, ఇదే భారం రాబాబు అనుకుంటే పాకిస్తాన్లో వెళ్ళిపడ్డారు. ఇంకా ఏ దేశమైనా పర్లేదండి, ఈ చుట్టుపక్కల శ్రీలంక, భూటాన్ అయినా కానీ పర్లేదు. అండ్ మోర్ ఓవర్ ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితేనే నరాలు తెగిపోతాయి మనకి.
అదేంటండి జరుగుతుంటే నరాలు తెగిపోతాయి. మనకి సో ఇంకా జస్ట్ ఇమాజిన్ వాళ్ళ మానసిక పరిస్థితి. సో నాకు అది బాగా కదిలించిందండి. దాన్ని బేస్ చేసుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎమోషన్స్ తీసుకున్నాం, సీన్స్ స్క్రీన్ ప్లే అంతా మంత్రమే. ఇప్పుడు నాగ చైతన్య ఇప్పటివరకు చేసిన సినిమా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు చూడమంటారా? సారీ, అంత పర్ఫెక్షన్ ఉంది తన యాక్టింగ్లో కానీ. లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా చాలా 90% పీపుల్ ఎమోషనల్ గురవుతారు. అవునండి. సో ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి చైతు పెట్టిన ఎఫర్ట్ ఏంటి? ఫస్ట్ అండి బాడీ లాంగ్వేజ్ మోర్ దెన్ లాంగ్వేజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, ఎమోషన్స్ని పండించడం కానీ, అన్నిటికీ మించి బాడీ లాంగ్వేజ్ ఉంది కదండి. ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవడానికి తను పెట్టిన ఎఫర్ట్ బ్యూటిఫుల్, ఫ్లాలెస్. వెళ్ళి మేము శ్రీకాకుళం వెళ్ళాం, తిరిగాం. ఎంతమంది వచ్చి తనతో మాట్లాడుతున్నా కానీ ఓపిక్గా కూర్చున్నాడు. ఇంకా మనకు అప్పుడప్పుడు భయం వేస్తుంది, అమ్మో ఆర్ దే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అని మనం. సో స్వతహాగా లోపల హీ ఈజ్ సో ప్యూర్ అండి. ఫస్ట్ పాయింట్ అంటే ఆఫ్ స్క్రీన్. సో అందుకనే అతను వెళ్ళి గమనించేటప్పుడు అతని ఫోకస్ అంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీదే. వాళ్ళ కాళ్ళు ఎత్తి కూర్చోవటం, వాళ్ళు తినే విధానం, వాళ్ళు మాట్లాడేటప్పుడు సారు అని మాట్లాడడం. సో అదేంటంటే ఇంకా అది నేర్చుకోవడం అనండి. అది నేర్చుకోవడం ఎందుకంటే అది ఇట్ ఈస్ నాట్ హిస్ స్కిన్. ఆ స్మెల్, ఆ స్కిన్ అతనికి తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని. మీకు నాకు ఉన్న పరిచయం ఏదైతే ఉంటుందో, మనం ఊర్లో వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చాలామంది ఉంటారండి. సో అదేంటంటే అది చాలా కొత్తగా ఉండడం ఏదైతే ఉందో తనకి కనిపిస్తుందో అది అందుకనే చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకున్నట్టు. సో బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నాడు, తర్వాత లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకున్నాడు. మేము కొన్న బట్టలు అవన్నీ కూడా అంటే ఆ పక్కన అక్కడ ఆమదాల వలస, శ్రీకాకుళంలో వాళ్ళు ఎక్కడ కొంటారో కైండ్ ఆఫ్ టెక్స్చర్ అదే తీసుకొచ్చున్నాం అండి. సో అందులో సో మా డిస్కషన్స్ చాలా గట్టిగా అయ్యాయి అన్నమాట. సో హీజ్ ఎఫర్ట్స్ లిటరలీ రైట్ నౌ మీరు అన్నట్టు పేయింగ్. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నీ మళ్ళీ ఇంత చేసిన తర్వాత కొన్నిసార్లు సినిమాలో కనిపించకుండా కూడా పోతాయి. నేను చెప్పాలంటే అండి అంటే అదే అన్నానండి ఈరోజు. బట్ మీరు అసలు క్లైమాక్స్ గురించి దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిందేనండి ఇది. ఓకే, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. మేబీ ఇందాక మీరు అడిగిన అసలు కాన్ఫిడెన్స్ ఏంటి అన్నారు చూడండి, మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే ఓకే వీ లవ్డ్ హిమ్. ఎడిటింగ్లో కానీ అక్కడెక్కడ చూస్తున్నప్పుడు మాత్రం మాకే చాలా ముచ్చటేసిందండి. ముందు సినిమాతోనే 100 crores కొట్టారు. సేమ్ అలాగే అరవింద్ గారికి కొత్త కాదు. చైతుకి ఫస్ట్ 100 crore ఫిలిం. సో 100 crore వచ్చింది అనగానే చైతు రియాక్షన్ ఏంటి? తను అంటే సో హ్యాపీ అండి, అందులో డౌటే లేదు. అంటే హ్యాపీ అంటే ఇప్పుడు నాకు 4 గోడల మధ్యలో చెప్పడం కాదు, తను స్టేజ్ మీదే చెప్పాడన్నమాట. అంటే అది అలా గబుక్కుమని చెప్పడానికి కూడా మనసు కావాలి. అంటే నువ్వే ఒక ఛాలెంజ్ ఇస్తావు, నువ్వే నడిపిస్తావు అని అన్నాడనమాట. సో ఇంకా అంతకు మించి ఇంకా అంటే తన మాటల్లో ఇంకా ఆ స్టేట్మెంట్కి మించి ఇంకేముంటుందండి. ఈజ్ రియల్లీ హ్యాపీ, దట్టు ఆఫ్టర్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్. అండ్ సో అది ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. జనాలు వచ్చి వావ్ మీకు పెళ్ళి కలిసి వచ్చింది బాబు, ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ దిస్ సక్సెస్ దట్టు. అంటే 100 crore అనేది ఎస్ ఒకళ్ళు అచీవ్ చేస్తున్న టైంలో కరెక్ట్గా తనకు సినిమాలు వర్కౌట్ అవ్వలేదండి. లేదంటే ఇంతకుముందు పూర్వం మజిలీ కానీ ఆర్ఎల్స్ లవ్ స్టోరీ కానీ ఈ టైంలో వచ్చి అవి 100 crores కొట్టేసేవాడిని. బట్ ఎనీవే దిస్ ఈజ్ ఫస్ట్ 100 crores ఫిలిం ఫర్ చైతు. అది కూడా నేను అందులో ఉండడం అనేది నాకు బాగా మోర్ హ్యాపీనెస్. ఈవెన్ నాగార్జున గారు కూడా స్టేజ్ మీద బాగా ఎమోషనల్ అయ్యారు కదా. ఇటీవల కాలంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సక్సెస్ అనేది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. సో రావటం మీద ఆయన కూడా బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాడు. అవును, చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారండి. అంటే ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. సో ఆయన తట్టుకోగలడు. బట్ నిజంగానే అంత ఎమోషనల్గా ఆ స్టేజ్ మీద ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నేను కంట్రోల్ చేసుకున్నా. నా కుడెంట్ స్టాప్. అంటే కూర్చోవాలా నించోవాలా ఏం చేయాలో అర్థం కాలేదండి నాకు ఆ టైంలో. ఐ జస్ట్ అంటే ఆ మాట వినేసి పక్కెళ్ళిపోయి ఒక్కనే ఉందాం అనిపించింది.
యాక్చువల్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను చాలా హార్ట్ఫుల్గా మాట్లాడినట్టు అనిపించింది అండి. అంటే నా మనసులోంచి వచ్చిన మాట అన్నారు ఆయన. అది అసలు ఈ క్యారెక్టర్కి చైతునే ఫస్ట్ ఆప్షనా మీకు? లేదండి. అసలు ఈ దీనికి గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నప్పుడు అసలు నేనే డైరెక్టర్ కాదండి. ఇనిషియల్గా ఆ ఊరు కుర్రాడు కార్తీక్ అనే అతను, దీన్ని భాను ప్రతాప్ అనే అతను, వాళ్ళిద్దరూ తీసుకొచ్చి మన అరవింద్ గారికి వాసు గారికి వినిపించారండి. సో ఇనిషియల్గా వినిపించినప్పుడు అరవింద్ గారు ఏమన్నారంటే ఇది సినిమా రూపంలో తీయడానికి సంకోచించారు ఆయన. సో ఆలోచించినప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ వాసు గారు చెప్పారు. బిఫోర్ లాంగ్ బ్యాక్, కార్తికేయ కన్నా ముందు, కార్తికేయ 2 కన్నా ముందు ఎప్పుడో చెప్పారన్నమాట. నేను అప్పుడు ఆయన దగ్గరికి ఏం చెప్పానంటే, సార్ ఈ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఇది ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఇది ఏదో తెలుగు కదండి, ఇది ఇంటర్నేషనల్ ఎమోషన్ అండి ఇది అన్న. అంటే నేను చెప్పాను చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రేమ కథల్లో మీరు గమనిస్తానంటే, ఇప్పుడు మీకు సీతారామం ఉందనుకోండి, మనం ఏదైనా చెప్దామన్నా, మనం ఏదైతే మనలో ఉన్న భావాలు భావోద్వేగాలు ఏదైనా ఉన్నాయంటే మీకు ఇమీడియట్ మీడియా ఈజ్ ఫోన్. అది లేకుండా తీసేసి చూడండి, రియల్ ఎమోషన్స్. మీరు మీ ప్రేమను కానీ మీ బాధను కానీ భయాన్ని మీరు లోపల ఎంత పెట్టుకోగలరో, ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత డెప్త్ ఉంటుందండి అందులో. ఓకే, మీరు ఏది గమనించండి, మీరు పూర్వం సినిమాలు కూడా, నిర్ణయం సినిమాలో కూడా క్లైమాక్స్లో ఒకరికొకరు ఏదో చెప్పుకోవాలనుకుంటారు, బట్ ఎక్కడ ఫోన్ ఉండదు. ఖుషి సినిమాలో కూడా అంతే, తొలి ప్రేమ సినిమా అంతే. సో ప్రేమ కథల్లో అది మీరు ఎంతసేపు హోల్డ్ చేసుకుంటామో, ఐ లవ్ అని చెప్పడం కదా, ఐ లవ్ చెప్పే ముందు ఒకటి ఉంటుంది చూడండి, భావోద్వేగం ఉంటుంది కదండి. సో ఈ కమ్యూనికేషన్, ఈ ఫోన్స్, వీటి వల్ల చాలా డైల్యూట్ అయిపోతుందండి అది. ఓకే. సో నేను విన్న వెంటనే అమ్మ ఇది రాసి పెట్టుకోండి, మీరు రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత ఎమోషన్ వాసు గారు అన్నాను. ఆ తర్వాత నేను అనుకోకుండా మా వైఫ్కి, మా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టంనేనికి చెప్తున్నప్పుడు, నేను నా ఎగ్జైట్మెంట్లో నేను అలా జస్ట్ పాయింట్ విని అది 20 నిమిషాలు కథగా వచ్చేసిందండి. కథగా వచ్చేసినప్పుడు అసలు చాలా బాగా చేసేసాను అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో వైల్ రైటింగ్ ఐఎమ్ వెరీ క్లియర్, దీనికి స్టోరీ ఉండదండి, స్టోరీ లేదు, బేసిక్ స్టోరీ లేదు, ఇట్స్ థిన్ లైన్, ఇట్స్ పాయింట్ అంతే. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, ఎలా ప్రేమించుకుంటారు, ఎప్పటి నుంచి ప్రేమించుకుంటారో ఉండదు, హాఫ్ వేలో ప్రేమించుకుంటామే. సో ఆ అమ్మాయిలో ఎప్పుడైతే భయం స్టార్ట్ అయిందో, ఆ భయం కథ, దూరంగా ఉన్నప్పుడు బెంగే కథ. సో దీనికి కావాల్సింది ఏంటంటే సన్నివేశాలు అన్నమాట. సో బేసిక్గా మేబీ నాది కూడా స్వయంగా లవ్ స్టోరీ అవడం వల్ల ఆ దూరం, ఆ భయం, ఆ బెంగ ఏవైతే ఉంటాయో, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ అండి పర్సనల్లీ. సో మిమ్మల్ని డైరెక్ట్ చేయమని ఎప్పుడు అడిగారు? మమ్మల్ని నేనే అడిగానండి. మీరు అడిగారా? ఓకే. మళ్ళీ నేను అడిగాను, దిస్ బిఫోర్ కార్తికేయ 2. అప్పటికి ఇంకా హీరో లేడు. ఆల్మోస్ట్ హీరోయిన్ మాత్రం ఫస్ట్ నుంచి సైపల్లి ఉందండి, ఫస్ట్ నుంచి. నా తర్వాత నేను అడిగాను, ఒకసారి నాకు ఎందుకో వెళ్ళిపోతుంది ఇది, అంటే నాకు కార్తికేయ 2 వేర్ ఇట్ విల్ స్టాండ్, ఐ హ్యావ్ అన్ ఐడియా. సో నాకు ఇది చేస్తే నేను ఎందుకంత సంతోషంగా ఉన్నాను అంటేనండి, ఇది కూడా హ్యాండిల్ చేయగలడు అన్నది ఒక డైరెక్టర్లో డిఫరెంట్ జానర్స్ ట్రై చేయగలడు అనేది రావడం అనేది బ్లిస్ అనేది వరం. సో బేసిక్గా ఐడియా ఆల్దైనా కానీ ఇది నేను చేయడం వల్ల, ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చిందండి. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఒక కథలా అనుకున్నాను. ఆఫ్టర్ కార్తికేయ 2 వాసు గారు, అరవింద్ గారు నువ్వు ఇది వద్దు వేరేదన్నారు, వద్దన్నారు. అప్పుడు నా దగ్గర ఒక స్టోరీ ఉంటే ఆ స్టోరీని అది సూర్య గారితో కానీ రామ్ చరణ్ గారితో కానీ చేద్దాం, ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ అంటే ఆయనకి కార్తికేయ 2 చాలా నచ్చింది. ఆ మేకింగ్ ప్రాసెస్ ఉంది కదండి, అది చాలా నచ్చింది. ఆయన నిత్య విద్యార్థి అయిన అరవింద్ గారు కూర్చుని విని ఇలా చేశారా, మినియేచర్స్లో చేశారా, ఇక్కడ చేశారా, అన్ని విని గ్రహించి అద్భుతంగా ఉందమ్మా అని చెప్పారు. ఆ నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో అది చేద్దాం అనుకున్న ప్రాసెస్లో నాకు కార్తికేయ 2కి దానికి సిమిలారిటీస్ ఉంటాయి, మధ్యలో ఇది బాగుంటుంది అనేది ఎక్కడో నా నమ్మకం. సరే అని చెప్పి వాళ్ళ మాట విని ఒక 2-3 డైరెక్టర్స్ ఆప్షన్స్ ఇచ్చి హీరోకి వెళ్ళి ఈ కథ చెప్పాం. ఈ కథ చెప్పి ఈ డైరెక్టర్స్లో మీరు చూస్ చేసుకోండి, మాకున్నారు ఈ డైరెక్టర్స్, ఆర్ఎల్స్ మీరు ఎవరు డైరెక్టర్ నన్ను తెచ్చుకున్నాకనే వీఆర్ హ్యాపీ. మీరు చూడనుకున్న హీరో ఎవరు? ఈ హీరో అంటే ముందు అనుకున్న ఒక హీరో అంటే అనుకోలేదండి, ఒక హీరో అంటూ అనుకోలేదు. మనం అంటే ఊరిన నోటుతో కార్తీక్ వెళ్దామా, వీళ్ళకి వెళ్దామా అలా అనుకున్నామే తప్పితే పలానా హీరోని అనుకోలేదండి. బట్ గీతా ఆర్ట్స్కి వీళ్ళకి అన్నప్పుడు ఈ కథ హీరోకి తెలిసి నేను చేస్తాను అన్నప్పుడు వాసు గారు ఫస్ట్ ఆశ్చర్యపోయారు. బట్ చెప్దాంలే అన్నప్పుడు
నేను ఓన్లీ రైటింగ్, ఓకే. నేను రైటింగ్ కింద ఈ కథ కంప్లీట్ చేసి హీరో నాగ చైతన్యకి ఆయనకెళ్ళి చెప్పాం. చెప్పిన తర్వాత తను మళ్ళీ ఒకసారి కాల్ చేసి, నేనైతే ఫోర్స్ చేయను, బట్ నువ్వు ఏదైతే ఒక ఎమోషన్ చెప్పావో ఆ ఎమోషన్ ఎమోట్ అవ్వాలంటే మాత్రం నువ్వే ఉండాలి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ క్యాన్ డూ జస్టిస్ టు దిస్ అనేది ఆయన పాయింట్. ఆ స్టేజ్లో మీకు పోటీ ఉన్న డైరెక్టర్స్ ఎవరు? గీతా ఆర్ట్స్లో వాళ్ళు కంఫర్టబుల్ డైరెక్టర్స్ అండి. పోటీ కాదండి, అంటే క్యాజువల్, అదే పోటీ కాదండి. అంటే వాళ్ళకి చాలామంది ఉన్నారు. అంటే రైట్ నౌ దే ఆర్ డూయింగ్ మూవీస్, ప్యారలల్గా చేస్తున్నారు. అంటే ఒక 2-3 ఆప్షన్స్ కింద ఇచ్చి, మా సుధీర్ వర్మ కానీ ఆర్ఎల్స్ మన రాహుల్ కానీ వీళ్ళు గీతా ఆర్ట్స్లో దే హ్యావ్ టు డూ ఏ ఫిలిం అనమాట. సో ఆ ఆప్షన్స్ హీరోకి ఇచ్చారు అనమాట. హీరోకి ఇచ్చారు, బట్ వాళ్ళు అప్పుడు దే ఆర్ డూయింగ్ మూవీస్, అది అయ్యి అప్పుడు రావాలి. ఓకే. సో అందుకనే మోర్ ఎవర్ మీ కాంబినేషన్లో ముందు 2 సినిమాలు వచ్చి ఉంటుందో మీతో ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంతేనండి. అంటే నాకు కథ చేయాలని చాలా ఎక్కువ అండి. నేను చెప్తా కదా, నేను చాలా అంటే ఫ్రమ్ డే 1 ఐ బిలీవ్డ్. ఆ రెండోది ఇంకోటి ఏంటంటే ఇందులో ఆ సాయి పల్లవి. మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే రైటర్గా, మీరు ఏం రాసుకున్నా అది వచ్చేస్తుంది అనేది ఫీలింగ్. ఏం రాసుకోండి, మీరు ఎలా రాసుకోండి, ఏం రాసుకోండి. రెండోది, ఒకవేళ ఆ రాసుకునే ఎగ్జైట్మెంట్లో 1-2 చోట్ల మనం రాంగ్ ఎమోషన్స్ ఏదన్నా అక్కడ చేస్తున్నామా, రిపీటెడ్ ఎమోషన్స్ ఏమైనా చేస్తున్నామా అని ఉన్నా కూడా షీ విల్ కమ్, షీ విల్ సిట్, షీ విల్ డిస్కస్, షీ విల్ కరెక్ట్. అసలు బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ హర్. అంటే నా కో రైటర్ అనొచ్చు. నాకు రైటింగ్ డిపార్ట్మెంట్ లేదు కనుక లిటరల్గా అంటే అంత బాగుంటుందండి ఆమెతో డిస్కషన్. వెరీ గుడ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఏమి రాసుకోండి, ఎనీథింగ్, ఇదర్ ఇట్ మే బి అ హ్యూమర్ ఆర్ఎల్స్ ఇది సెంటిమెంట్, ఆర్గ్యుమెంట్, ఏది రాసుకోండి. మీకు ఒకటి ఉంటుంది కదా, ఇలా వచ్చి ఇలా తీయాలి, తీసిన దాన్ని తెర మీద చూపించాలి, ఆడియన్స్ ఇది ఫీల్ అవ్వాలని. సో మీ థాట్కి ఫైనల్ అవుట్పుట్ ఆడియన్స్ రియాక్షన్కి ఒకటే ఉంటుంది. అంత టెరిఫిక్ పర్ఫార్మర్ షీస్. జనరల్గా సాయి పల్లవి సినిమాలో ఉంటే అవతల ఆర్టిస్ట్ కనపడరు అనేది మనం కనపడరండి, అది జగమెరిగిన సత్యం అనుకోవచ్చు, ఒక విధంగా చెప్పాలి. అవునవునండి, ఎవరైనా ఇప్పటివరకు ఆమె చేసిందా. బట్ వేరే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్కి నా చైతన్య కూడా ఫ్రంట్ కనిపిస్తుంది. అవునండి. సో అది స్క్రిప్ట్ గొప్పతనమా లేదంటే తను తీసుకున్న కేరా ఏంటి? అది ఫస్ట్ స్క్రిప్ట్ అండి. అంటే నేను గమనిస్తే నాగ చైతన్య ఈ పర్ఫార్మెన్స్ అలా 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 వెనక్కి వెళ్ళగా ఒక 2-3 మూవీస్లో ఇంతే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి, డౌటే లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమా ఆడల. రెండోది, ఈ సినిమా ఫస్ట్ మీరు అన్నట్టు స్క్రిప్టా అతని ఏమనుకోండి ఏంటంటే పర్ఫార్మెన్స్. అంటే ఫస్ట్ స్క్రిప్టేనండి. మీకు పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవ్వాలన్నా కూడా స్క్రిప్టే కావాలి. సో ఫస్ట్ స్క్రిప్ట్, డౌట్ లేదు. నేను మీకు ఇందాక అన్నట్టు ఏదేది ఎప్పుడెప్పుడు పండుద్ది, ఏదేది ఇలా ట్విస్ట్ అవుతుంది, ఏదేది వీళ్ళకి నచ్చుదో నేను ఐఎమ్ వెరీ క్లియర్ అండి. లాస్ట్లో 2 టెంపుల్ సీన్స్ తర్వాత ఎత్తుకెళ్ళిపోయిన సాయి పల్లవి అనేది అనుకుంటారు అందరూ, ఇది అమ్మాయి సినిమా అని అనుకుంటారు అందరూ అనేది అనుకుంటారు. లాస్ట్లో ఆ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏదైతే ఉందో అప్పుడు మళ్ళీ అమ్మ కాదురా ఇది చైతన్య సినిమా అనుకుంటారు అనేది. నేను రిలీజ్కి ముందు కొన్ని డిబేట్స్ జరుగుతాయి, ఎవరు బాగా చేశారు, రాజునా సత్యానా అని అంటారన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగిందండి. ఏదైతే మా కాన్ఫిడెన్స్ ఉందో అది గ్రౌండెడ్ కాన్ఫిడెన్స్. యా. ఇంకోటి, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే దేవిశ్రీ ప్రసాద్. అవును. నా అనాలిసిస్ ప్రకారం అంటే స్క్రిప్ట్ బాగుంది, ఆర్టిస్టులు కుదిరారు, టెక్నీషియన్స్ కుదిరారు, వీళ్ళందరికంటే దేవి ఒక ప్రాణం పెట్టాడు అనుకోవచ్చు. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బీజిఎంతో తను అలా మనకి ఎక్కడ బోర్ అనేది పట్టకుండా ఉందంటే మెయిన్ రీజన్ బీజిఎం. అవును. అలా హాంట్ అవుతూ వస్తుంది. బుజ్జి తల్లి కానీ, నీకోసం అని కానీ, హైలెస్సా అని కానీ అలా వినిపిస్తూ బ్యాక్గ్రౌండ్లో మనకి అది. అంటే అవి వాటితోనే ఈ బీజిఎం చేయాలన్న ఐడియా తనదా, మీ సజెషనా ఎలా? ఓకే, నేను ఈ స్టోరీ నరేట్ చేసేటప్పుడు నా కథ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అరవింద్ గారికి, నాగార్జున గారికి వీళ్ళకి నరేట్ చేసేటప్పుడు అండి నేను మ్యూజిక్తో పాటు చెప్పేవాడిని. గీతాంజలి సాంగ్స్, ప్రేమ ఉంది కదండి వెంకటేష్ గారిది, ఆ ప్రేమ, సఖి, ఇందులో పాటలను తీసుకొని
నేను అందులో లిరిక్స్ పాడుతూ ఈ చివరి వరకు కథ చెప్పేవాడినండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ దేవి గారికి ఇళయరాజా గారు అంటే ప్రాణం, మనకందరికీ అలా ప్రాణం, ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ప్రాణం. అంటే ఎక్కడ ఇలా తిరిగినా ఆయన ఫోటో, ఇలా తిరిగినా ఆయన ఫోటో, అలా మొత్తం అంతా, మొత్తం స్టూడియో అంతా ఉంటుందండి. సో నేను ఆయన ఖర్చు చెప్పేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా, ఆయనకి ఇష్టం కనుక అసలు ఏ అబ్జెక్షన్ ఉండదు. అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన దేవుడు. సో ఆ స్పేస్లో నేను ఆయన కథ చెప్పేటప్పుడు, కథ చెప్పేటప్పుడే ఇలా 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 అని చెప్పి పాత సినిమా పాటలు పాడుతూ నేను చెప్పినప్పుడు ఎస్ సార్ నేను ఇదే అనుకున్నాను, ఎస్ సార్ నేను ఇదే అనుకున్నప్పుడు ఆయన నేను కథ చెప్తున్నప్పుడే ఒక బుజ్జితల్లి ట్యూన్ అయిపోయిందండి. ట్యూన్ అయిపోయింది, ఫోన్లో రికార్డ్ చేశారు, పక్కనే పియానో ఉంది, మీరు చెప్తూ ఉండండి సార్ అనేవాడు. మీరు చెప్తూ ఉండండి అన్న టిక్ 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 అని వెయిట్ చేస్తుందండి, అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చారు, ఫస్ట్ టైం ఫోన్ కలిసిందండి అనగానే కొట్టేసేవాడు ఆయన. ఆ తర్వాత ఒక ప్రాపర్ 2 నెరేషన్స్ అయినాయి. అక్కడ నుంచి ఆ అవతల పక్క దేవి గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఇన్పుట్ ఏంటి అంటే, నేను ఏదైతే కథ రాసుకున్నానో నాకు అర్థమైన కథ కన్నా ఆయనకు అర్థమైన కథ ఇంకా గొప్పది. హీ అండర్స్టూడ్ ది స్టోరీ. అంటే టెక్నికల్గా సినిమాలో అంటే టైం, ఇప్పుడు మన ఇంటర్వ్యూ టైం వల్ల లేదంటే ఇంకా అంత డెప్త్ కూడా అవసరం లేదనో, లేదంటే అర్థం కాదనండి, నేను చెప్తాను కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంటర్లింక్కి అండర్ లెవెల్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాడతాడండి. ఈ ఎమోషన్ మళ్ళీ ఇక్కడ ఎమోట్ అవుద్దని చెప్పి అక్కడ కావాలని ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ వాడి, కావాలని అక్కడ ట్యూన్ వాడి, అంత ఇంటర్లింక్. ఇప్పుడు మీకు స్టోరీ ఇంటర్లింక్స్ ఎలా ఉంటాయండి, ఇక్కడ ఎందుకు జరిగిందిరా ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్లో అది ఓపెన్ అయినప్పుడు అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఓ ఎందుకా అని సీన్స్ మొత్తం లింక్, ఆ మ్యూజిక్తో కథని అలా లింక్ చేశాడు ఆయన. బ్యూటిఫుల్ లింక్ అండి అది. కానీ స్టేజ్ మీద తను రీసెంట్గా సక్సెస్ మీట్లో ఈ బుజ్జితల్లి అనే సాంగ్ పుట్టడానికి నాగ చైతన్య శోభిత గారిని బుజ్జితల్లి అని పిలుస్తారు, పర్మిషన్ తీసుకున్నానని చెప్పారు. మరి కాదు కాదు నాకు కాదండి, బుజ్జితల్లి అనేది మన స్క్రిప్ట్ నుంచి ఎప్పుడు నుంచో ఓ బుజ్జి పేరు పెట్టాలి అది ఇది అని నేను వస్తుంది, మాకు రైటింగ్ స్టేజ్ నుంచి వచ్చిందండి అది. ఎప్పటి నుంచో వచ్చింది అది, లాంగ్ బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అది. సో అది కదండి బుజ్జితల్లి అనేది వచ్చింది. నేను పర్టికులర్గా బుజ్జితల్లి మీద ఎందుకు కూర్చున్నానంటే, నాకు మా ఇంటి పక్కన చిన్న పాప ఉంటుందండి, అది నాకు మంత్స్ నుంచి పరిచయం అంట, దాన్ని బుజ్జితల్లి అని పిలుస్తాను నేను, చిన్న పాప. సో ఐ వాజ్ సో ఎమోషనల్లీ కనెక్టెడ్ ఆ మాట. మాకు అనుకోకుండా పాట రిలీజ్ అయిపోయిన తర్వాత, ఆయన పెళ్ళి అయిన తర్వాత, ఎవరిది మా హీరో మ్యారేజ్ అయిన తర్వాత ఈవినింగ్ రిసెప్షన్ అప్పుడు వీఆర్ దేర్, అందరూ మాట్లాడుకుంటే అప్పుడు శోభిత చెప్పిందన్నమాట, మీరిద్దరూ నాకు బాగా ఇష్టం, కానీ అంతే విధంగా మా ఇద్దరంటే నాకు కోపం అంత. ఏంటి అనగానే యాక్చువల్లీ ఏంటంటే హీరో నన్ను బుజ్జితల్లి అని ఎప్పుడు నుంచి పిలుస్తుంటాడు, నన్ను బుజ్జితల్లి అంటారు జనరల్గా, బుజ్జితల్లి అని, మీరు తీసుకొచ్చేసి సాలిడ్గా దాని మీద పాట కూడా రాసేసారు, సరే కానివ్వండి అన్నమాట. దట్స్ ద ఇన్సిడెంట్, అందుకనే మేము సారీ చెప్పాము ఆమెకి అని సరదాగా అన్నాడు. ఓకే ఓకే. స్టేజ్ మీద మేము పర్మిషన్ తీసుకొని నేను సాంగ్ చేశానని చెప్తే అలా కదా. ఆఫ్టర్ దట్ వి టుక్ పర్మిషన్ అన్నట్టు, అంటే ఆ తర్వాత తీసుకుని మళ్ళీ లాస్ట్ సాంగ్ కూడా ఇంకోసారి బుజ్జితల్లిని వస్తుంది ఏమనుకోకు, క్లైమాక్స్లో వస్తుంది కదండి. అవునవును. 10 years జర్నీ, ఓన్లీ 6 movies. అవునండి. ఏంది అంత స్లో? మన ప్రాసెస్ స్లో అండి. అంటే మొన్న ఒక దాంట్లో అరుణ్ గారు ఏం కంగారు పడ్డు, హ్యాపీగా హీ విల్ టేక్ టైమ్ అని రైట్ అంటే, సినిమా వర్కింగ్ డేస్ అయితే పెరగవు. ఇక కార్తికేయ 2 తీసుకున్న 62 వర్కింగ్ డేసే. ఇది సముద్రంలో 35 days చేసాం కనుక అక్కడ వర్కింగ్ అవర్స్ తక్కువ కనుక ఇది కొంచెం కార్తికేయ కన్నా వర్కింగ్ డేస్ ఎక్కువ. సో సినిమా బడ్జెట్ విషయంలో కానీ, సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వదు కానివ్వండి. బట్ అది పట్టాలు ఎక్కడం, దీని ఎక్కడం, ఆ ప్రాసెస్ ఐ డోంట్ నో సమ్వేర్. అంటే నేను అన్నీ ఏం చేస్తానండి, ఐ లైక్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆ తర్వాత ఫిల్మ్స్. ఫస్ట్ సినిమా కార్తికేయ తీసుకుంటే అది కూడా రియల్ ఇన్సిడెంటే కదా యాక్చువల్గా? రియల్ ఇన్సిడెంట్ కదండి, ఒక దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, అదే ఒక టెంపుల్, తలుపులమ్మ టెంపుల్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు తయారు చేసుకున్నారు కదా. సో మళ్ళీ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. జనరల్గా ఈ తరహా సబ్జెక్టులు ఎంపిక చేసుకున్నప్పుడు ఇది ఒక నైఫ్ ఎడ్జ్ లాగా ఉంటాయి, ఏమాత్రం అటు ఇటు అయినా ఆడేసుకుంటారు. అవునండి. నాకు తెలియదు ఏంటంటే, నా ఫస్ట్ సినిమాకి మీరు అన్నట్టు అదే కామెంట్ వచ్చింది, అంత రిస్క్ ఎలా చేసావు అని. నాకు నిజంగా రిస్క్ చేసానా అన్నది నా పాయింట్ అండి. ఇప్పుడు ఈ మూవీకి కూడా అంటే
అంటే దిస్ మూవీ ఐ డోంట్ నో, నేను మామూలుగా మాట్లాడుతూ ఏంటి అరవింద్ గారు మా హీరోతో కూడా నేను చదువు దిస్ ఇస్ మై బెస్ట్ అన్నది, మై బెస్ట్ అంటే ఆబ్వియస్లీ నీ బెస్ట్ అయ్యా అన్నారు. అరవింద్ గారు కూడా అదే అన్నారు, ప్రీవియస్ మూవీస్ అంతా చూశాను కదా, దిస్ ఇస్ యువర్ బెస్ట్, అంతే నువ్వు కదిలించే కొంతమందిని అన్నారనమాట. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రీవియస్ వన్ అన్ఎక్స్పెక్టెడ్గా అది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇట్ డిడ్ సో వెల్. అది ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా ఎప్పుడో అవుతుందిలే, మళ్ళీ ఆ రేంజ్ రావాలి అనుకోవడం లేదు, దానికి మించి బాగుంది అనేది పెద్ద ప్రశంస అండి. రెండోది మీరు అన్నట్టు ఈ రిస్క్ ఎడ్జ్ అన్నారు కదండి, ఇందులో నాకు అది కనపడలేదండి, నాకు తెలీదు సీరియస్లీ. ఇప్పుడు అంటుంటే కొంచెం కంగారుగా ఉంది. అంటే జనాలు కూడా అసలు ఇందులో కథే లేదయ్యా, కథ లేకుండా నువ్వు లాగించేవు అంటే యు ఆర్ వెరీ గుడ్ అని ఫ్యూ డైరెక్టర్స్తో కంపేర్ చేస్తాను అనమాట. సో హ్యాపీ. ఇప్పుడు ఇంకోటి కార్తికేయతో మీరు నిఖిల్తో కార్తికేయ తీశారు, తర్వాత కార్తికేయ 2 చేశారు, ఇప్పుడు తిరిగి చేయబోతున్నారు. అంటే ఒక హీరోతో మీరు జర్నీ స్టార్ట్ అయితే అలా కంటిన్యూగా వెళ్తుంటుంది. ఇప్పుడు అలాగే చైతుతో ప్రేమం, ఆ తర్వాత సవ్యసాచి, ఇప్పుడు తండేల్, 3 సినిమాలు చేశారు. అవునండి. అంటే ఆ బాండింగ్ అనేది, అంటే జనరల్గా ఇవాళ రేపు హీరోలు అలాగే ఉన్నారు, ఒక సినిమా చేసిన తర్వాత ఇక కట్ అవుతుంటారు. ఇక ఒకవేళ ఫ్లాప్ వస్తే అసలు ఇంకా దూరంగా జరుగుతారు. మీ విషయంలో అలా కాదు, ప్రేమం ఓకే హిట్, వేరే సవ్యసాచి అనే సినిమా ఆడలేదు. ఈవెన్ దో చైతు నాకు నువ్వైతేనే బాగుంటుందని చెప్పడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? ఇదే బన్నీవాసు గారు నన్ను పిలిచి మనం సినిమా చేద్దాం అన్నది సవ్యసాచి రిలీజ్ అయిన 10th డే కానీ. ఓకే, ఇది నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి. సో అంటే సో ఏంటి అంటే నేను గమనించింది రిజల్ట్ని చూడలేదు, క్రాఫ్ట్ని చూశారు. ఓకే, అది ఆయనకి కామన్ ఉండొచ్చు, ఆయన క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కానీ బట్ మీకు మోరల్గా ఎలాంటి మోటివేషన్ ఇస్తుంది అంటే అది వేరే లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఇస్తుంది. మేబీ సిమిలర్ పాయింట్ వాసు గారు ఏదైతే గమనించారో అదే పాయింట్. ఎందుకంటే నీ కార్తికేయ 2 మాది పైన జరిగింది, తిరుమలలో జరిగింది. మేము పైన తిరుమలలో జరిగింది పొద్దున్న. ఆ రోజు నైట్ కొండపైన వాకింగ్ చేస్తున్నప్పుడు మామూలుగా కంగ్రాచులేషన్స్ అనేది మూవీ ఓపెన్ అయినప్పుడు మెసేజ్ వస్తాయి కదండి. ఆ మెసేజ్లో చూసుకుంటే అన్నిటికన్నా పెద్ద మెసేజ్ నాగ చైతన్య దగ్గర నుంచి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, ఇది 100% నువ్వు హిట్ కొట్టాలి చెందు, ఇది కానీ నువ్వు హిట్ కొడితే ప్రపంచంలో సంతోషపడేవని మొట్టమొదటి వ్యక్తి నేనే అనేది ఇంత క్లియర్గా పెట్టారనమాట. సో దానికి ముందే ఫ్రెష్గా ఉంది సవ్యసాచి రిజల్ట్, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ అండ్ హిమ్, పర్టికులర్గా అతనికి. నాకు గిల్ట్ ఉండేది. అవును, మీ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా అనలైజేషన్ జరిగిందా సినిమా ఫ్లాప్ అవడానికి ఏంటి రీజన్ అని? సవ్యసాచి అండి మా ఇద్దరి మధ్య జరగాల్సిన పని లేదండి, అది 100% నా తప్పు. నాకు కన్విక్షన్ ఉంటే సినిమా ఆడుతుందండి, వెరీ క్లియర్. నేను ఆయన అంటే నేను ఒకసారి ఒక సందర్భంలో ఏనంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే మంచి అవకాశం ఈ సినిమా తండేల్ నాకు మంచి అవకాశం, ఎందుకంటే దాని మెమరీస్ ఈజీగా చెరిపేయచ్చు. నాకు ఒక ఎక్కడో గిల్ట్ ఉంది కదా, అది కూడా కవరప్ చేయొచ్చు. అంటే అసలు నువ్వు దాని గురించి ఆలోచించుకోదు, తీసేసి మనం కావాలనుకున్నామా అన్నది కూడా అతను అంటాడు. అంతే, ఆ స్పేస్లో డిస్కషనే కానీ ఎందుకు పోయింది ఎలా పోయింది అనేది ఇప్పుడు రాలేదు. నాకు జరిగింది అంటే ఫర్ మై సెల్ఫ్ అనలైజేషన్లో అంటే ఏంటి రిజల్ట్ అనేది దైవాధీనం అండి, ఎఫర్ట్ అనేది 100%. సో ఐ సిన్సియర్లీ ఫీల్ సమ్వేర్ మై ఎఫర్ట్ టువర్డ్స్ సవ్యసాచి. కానీ అది సినిమా ఇండస్ట్రీకి వర్తించదు కదా, మనం ఎంత ఎఫర్ట్ పెట్టామా అనేది. ఆల్వేస్ సక్సెస్ అనేది స్పీక్ కదా, సక్సెస్ స్పీక్ అండి. ఎందుకంటే ఊరికి ఎవరైనా సోషల్ సర్వీస్ కోసం రారు కదండి. నేను నాకు అంటే నేను చాలా ప్రాక్టికల్ అండి. అంటే అదే అరవింద్ గారు కూడా చాలా మెన్షన్ చేసినట్టు నాకు ఐఎమ్ సో ప్రాక్టికల్. 100% సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ. ఇప్పుడు అంటే అదే సక్సెస్ అయిపోతే మన ఇద్దరం కూడా ఇలా కూర్చోం కదా అనేది పాయింట్ అండి. సక్సెస్ అయిపోయినా మేము ఇంటర్వ్యూ చేస్తాం, అది వేరే అదేలేండి, ఎంత సంతోషంగా నేనైతే ఉండదు కదా. యా, అది నిజం. అంటే మేము అడిగినా మీరు చెప్పగలిగే ఇది ఉండాలండి. డ్యూరింగ్ షూటింగ్ ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ బ్యాడ్ ఇది కానీ? బ్యాడ్ అయితే ఎప్పుడు లేదండి, బ్యాడ్ అనేది ఎప్పుడు లేదు. కాకపోతే ఆ సముద్రంలో చేసేటప్పుడు అది హెక్టిక్ కూడా కాదండి, అంటే నరమానవులు ఎవరు చేయలేని స్పేస్ అది. ఎందుకంటే గ్రీన్ మ్యాట్లో చేద్దామనేది నా ప్రపోజల్ ఫస్ట్. మా శ్యామ్ చాటా అంటా నేను, అతను కూడా ఏంటి అంటే ఆల్రెడీ ఉప్పెన ఇంకొక 2 మూవీస్ చేశాడు మలయాళంలో సముద్రం బేస్ మీద. అతను ఏమంటాడంటే చచ్చిపోతాం
నేను హీరో ఒకసారి అడిగేసరికి మనం సముద్రంలో చేద్దాం అనగా నేను సముద్రంలో చేద్దాం అసలు సూపర్ ఫీల్ ఉంటుంది. ఒరిజినల్గా దే విల్ ఫీల్. ఆ రా ప్లేస్లో వీళ్ళు ఉంటే, హీరోయిన్ ఉంటే ఆ ఫీల్ వాళ్ళకి ఉంటుంది అనేది నాకు చాలా గట్టిగా నమ్మానండి. బట్ ప్రాక్టికల్గా కష్టం అన్నాడు ఎవరు, ఈయన కెమెరామెన్. వాళ్ళు వల్ల కాదని, కానీ హీరో నేను చేస్తానన్నాడండి. వామిటింగ్స్ అయ్యి తర్వాత పేగులు రక్తాలు బయటకు వచ్చేస్తాయేమో అన్నంత భయంకరంగా ఉంటుంది స్టార్టింగ్లో, సీ సిక్నెస్ వల్ల. ప్లస్ ఇలా కదులుతూనే ఉంటుంది. 40 degrees అనేది ఇంకా 25% అది. ఇక్కడ వచ్చి బోట్ ఎక్కి ఆ ఎక్విప్మెంట్, ఒక ఎక్విప్మెంట్ నుంచి ఒక ఎక్విప్మెంట్. థ్యాంక్ గాడ్ అంటే మనిషి ఎవడన్నా పడితే గల్లంతే. ఓకే, ఇక్కడ చేసేది ఏముందండి, ఎందుకంటే బోట్ కింద కత్తులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. బట్ భగవంతుడి దయ వల్ల అసలు డిడ్ ఇట్ అది. సో నాకు దినదనే గండమే అదైతే. అండ్ ఎండ కొట్టేది, మీరు మామూలుగా మేలో ఎండలో కూర్చుంటే ఎండ కన్నా సముద్రంలో పైనుంచి ఎండ, తర్వాత సముద్రం నుంచి బౌన్స్ అవుతుంది. ఆ ఎండలో ఇతను గొడుగు పెట్టుకోకుండా చాలా హ్యాపీగా యాక్ట్ చేసేవాడండి. అంటే అలా చెయ్యాలన్నా కూడా ఫిజికల్గా కూడా సపోర్ట్ చేయదు. మేబీ అతని ఫుడ్ డిసిప్లిన్ కూడా అలా మెయింటైన్ చేసేవాడు అతను. ఇంకోటి యాక్చువల్గా అంటే మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఫిషర్ మ్యాన్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చినాయి. మీ షూటింగ్ జరిగే టైంలోనే స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమా కూడా, దేవర కూడా ఆ బ్యాక్డ్రాప్లో సినిమా వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది, రెండు ఒకే కథ అంట అని. అంటే అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు మీకు అది వేరు ఇది వేరు అనేది తెలిసిపోద్ది, అది వేరే విషయం. కానీ ఆ షూటింగ్లో ఉన్నప్పుడు, ఆ సినిమా రిలీజ్ కానప్పుడు ఈ రెండు ఒకటే కదా అనేది మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఏ సిమిలారిటీస్తో భయం వేసింది అంటే, ఆ లెవెల్ ఆఫ్ మూవీ, ఆ లెవెల్ ఆఫ్ స్టార్ ఆయన ఎన్టీఆర్ గారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్తో ఆ సముద్రం సీన్లు ఉన్నాయి కదండి, ఆ సముద్రం సీన్లతో కంపేర్ చేస్తే ఇమీడియట్గా వచ్చేసినప్పుడు దొరికిపోతామా ఆ కంపారిజన్స్లో. ఎందుకంటే మన ఎమోషన్ వేరు, ఆ ఎమోషన్ని గమనించకుండా అక్కడ స్టార్ మళ్ళీ రత్నవేలు గారు అని వేరే లెవెల్ ఆఫ్ వీలు కదండి అంతా. సో ఆ భయం అయితే నాలో ఉండేది. బట్ స్క్రిప్ట్ వైజ్ వచ్చేసరికి దాని ట్రీట్మెంట్ వేరే, నా ట్రీట్మెంట్ వేరే. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక పెద్ద తండ్రి ఎవరు అంటే అరవింద్ గారు ఉన్నారు కదండి. ఆయనకి అన్ని ఇన్ఫర్మేషన్ ఆయన ఒక్క జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫోన్ కాల్తో ఓహో ఇది జరిగిందా ఇలాగేమో చంద్ర కంగారు పడకమ్మా అయిపోయింది. సో స్టోరీ వైజ్ కంగారు పడలేదండి, స్కేల్ వైజ్ నేను కంగారు పడ్డా, అందుకుంటామా లేదా అని. బై గాడ్స్ గ్రేస్ మా విజువల్స్ కూడా అదే రేంజ్లో వచ్చే కనుక వీఆర్ హ్యాపీ. 100% అంతే కదా. కంపారిజన్ వచ్చినప్పుడు మనకి అరే ఏంటి స్కేల్. మోర్ ఎవర్ ఈ సినిమా రిలీజ్ అనేది కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కదా. పోస్ట్పోన్ అంటే మేము ఎప్పుడు డేట్ వేయలేదండి. సంక్రాంతికి అనుకున్నాం, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కనుక వద్దని ఫెబ్కి వచ్చామండి. కానీ అంతకుముందు లాస్ట్ ఇయర్లోనే అనుకున్నారు? లేదండి, అనుకోలేదు. అంటే బట్ అనౌన్స్ చేసినప్పుడు దసరా అనుకున్నామండి. అదే దసరా ఇప్పుడు సేమ్ దసరాకి ఆ సినిమా కదా, రెండు పోటీ అనేది కూడా వచ్చింది. అంటే ఎందుకంటే మేము కొన్ని ఆర్టికల్స్ రాసి ఉన్నాం కాబట్టి నాకు గుర్తుంది అందుకు. ఓకే దసరా అనుకున్నాం, కానీ వాళ్ళు వస్తున్నప్పుడు ఇంకా లేదు మన సీజీకి వర్క్ ఉంటుందని చెప్పి సంక్రాంతికి ఫిక్స్ అయ్యమాట. సంక్రాంతికి అన్ఎక్స్పెక్టెడ్గా సంక్రాంతి వస్తున్నాం కానీ మన గేమ్ చేంజర్ కానీ అప్పుడు సంక్రాంతికి లేదండి. సో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు మనం సరే ఫెబ్కి వచ్చాం. సో ఇటు సంక్రాంతికి రిలీజ్ అయిన వెంకటేష్ గారి సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయింది, 300 crores అబౌవ్. ఇక్కడ మేనాల్రెడీ ఆల్రెడీ 100 crores దాటింది. సార్ ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా టాపిక్? ఎప్పుడన్నా చాలాసార్లు వస్తుంది. మెయిన్ యాక్చువల్లీ ఏంటి అంటే ఒక మంచి ఈవెంట్కి వెంకటేష్ గారిని తీసుకురావాలని హీరో. అంటే మేము అంటే ప్రీ రిలీజ్కి ముందు కూడా ట్రై చేసామట, బట్ వాళ్ళ సంబరాల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ ఏదైనా ఈవెంట్లో వెంకటేష్ గారు వస్తారని. దే ఆర్ వెరీ హ్యాపీ అసలు. అంటే హీరోతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను సురేష్ బాబు గారు కానీ వీళ్ళంతా నేను పక్కన ఉన్నాను అనమాట. వెరీ హ్యాపీ. అంటే ఆల్మోస్ట్ అంటే నేను అంటే ఓవర్ హియర్డ్ ఫ్రమ్ సురేష్ గారు కాల్ ఆ మాట్లాడుతున్నప్పుడు చూసి ఎస్ మామూలు ఇద్దరికి చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది లవ్ సబ్జెక్ట్ని ఇన్కార్పొరేట్ చేశారు రియల్ ఇన్సిడెంట్కి. మీది లవ్ మ్యారేజ్.
మీ మీ లవ్కి సంబంధించిన ఏమైనా ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది? అంటే నేను అదేనండి, ఏదైతే ఎమోషన్ ఉంటుందో ఒక ప్రాపర్ మెయిన్ ఎమోషన్, అంటే ఇద్దరు గొడవ పడ్డా కానీ అంటే అంటే నాకు ఎక్కడ ఉపయోగపడింది అంటే మోర్, ఇప్పుడు ఒక గొడవ అయిందనుకోండి అండ్ వెన్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ వెల్, నేను దూరంగా ఉన్నప్పుడు అంటే నాకు చాలా ఈజీ అయిపోయింది హీరోకి వెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్ పెట్టండి, ఈ ఎక్స్ప్రెషన్ పెట్టు అని అంటే నాకు వెరీ ఈజీ అయిపోయింది. అంటే మామూలు అరేంజ్ మ్యారేజ్లో అన్ని గొడవలు ఉంటాయేమో నాకు తెలియదండి, బికాస్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ బిఫోర్ మ్యారేజ్ కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులకు ఒకసారి గొడవలు అవుతుంటాయి జనరల్గా మీకు? అంటే 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 బాగానే అవుతాయండి, తరచుగానే అవుతుంటాయి చాలా 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 విషయాలు. అంటే నాకు మర్చిపోతుంటానండి నేను, అంటే చాలా మగాళ్ళకి ఒక వరం అండి అది. అంటే ఈ పుట్టినరోజులు అవన్నీ మర్చిపోవడము ఆరల్స్ అంటే ఇది అసలు నన్ను మోర్ ఓవర్ నేను ఏ ఫంక్షన్స్కి చాలా తక్కువ వెళ్ళడం. ఇంకా ఆ స్పేస్ నుంచి అప్పుడప్పుడు ఎందుకు ట్రిగ్గర్ అవుతాయి ఏం ట్రిగ్గర్ అవుతాయో తెలీదు, టపక్క నాకు పెద్ద గొడవలు అవుతుంటాయి అన్నమాట. సో ఆ గొడవలు అయినప్పుడు అగైన్ నాకు 5 నిమిషాల తర్వాత మళ్ళీ మర్చిపోతాను. నాకు తెలీదు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరా లిఫ్ట్ చేయరా అని చెప్పి సింగిల్ వర్డ్ వస్తున్నప్పుడు ఓ గొడవ అయింది కదా మర్చిపోయాను అనేది నాకు తెలుస్తుంది అన్నమాట. ఆ 5 minutes విల్ కమ్ అవుట్. సమ్ టైమ్స్ అంటే నేనైతే పర్సనల్లీ వెన్ షీ ఈస్ డల్ ఐ కాంట్ టేక్, నాకు కొంచెం అది క్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట, బాగా అనేది క్యారీ అవుతుంటుంది. అంటే బికాజ్ అంటే అంటే ఆఫ్కోర్స్ ఏ పెయిర్ అయినా కానీ వాళ్ళిద్దరికిద్దరిలో గుడ్ ఉంటారు, నేను సపరేట్గా చెప్పడానికి లేదు. బట్ ద కైండ్ ఆఫ్ కాంపటబిలిటీ అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ షీ గివ్స్ టు మీ, ఆ ఇష్టం అనేది ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుందండి. నేను అంటే ఇవరకు చెప్పలేదు, నేను తనకి ఈ మూవీ స్టార్టింగ్ అప్పుడే ఈ మూవీ నీ కోసం అని చెప్పాను. మరి కార్డ్ వేయలేదు అంటే తను అంటే నేను మధ్యలో ఎప్పుడో ఒకసారి అన్నప్పుడు నీకు దయచేసి ఆ కార్డులు గీట్లు మాత్రం పెట్టకు, నాకు అలాంటి పెట్టకంటది అసలు వెయ్యి కాదు. నేనైతే మాత్రం 100% తన కోసమే అంటే తనకి చెప్పి మరీ చెప్పా. మరి సినిమా చూసిన తర్వాత ఏమన్నారు? షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తనకి టెన్షన్ కదండి, టెన్షన్ అంటే సినిమా ఫస్ట్ మళ్ళీ మొన్న చూసాం సండే, ఆహా ఇదే సినిమా అని అర్థమైంది తనకి. ఫస్ట్ డే చూసినప్పుడు షీ వాజ్ లైక్ బ్రెత్లెస్గా ఉంటుంది అనమాట, జనాలు చూస్తూ బాగుందా 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 అనే స్పేస్ టెన్షన్గా. మొన్న 10th డే ప్రశాంతంగా చూసినప్పుడు షీ ఫెల్ట్ సో హ్యాపీ, సో ఎమోషనల్. అప్పుడు అసలు ఎమోషన్ బయటకు వచ్చిందండి. ఓకే, అవును. ప్రేమం రీమేక్ చేశారు కదా, ప్రేమంలో యాక్చువల్గా ఒరిజినల్లో సాయి పల్లవి చేసింది. సో రీమేక్కి తను ట్రై చేయలేదా? ట్రై చేయలేదండి, నేను అయితే 100% ట్రై చేయలేదు. ఇంకా తన ట్రై చేస్తే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అండి. రెండోది తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె చేయదు, అమ్మాయి షీ ఈజ్ నాట్ ఇన్ టు రీమేక్స్. చిరంజీవి గారు అడిగినా కూడా చాలా సున్నితంగా వద్దండి అని చెప్పింది ఆవిడ. సో రీమేక్ చేయదు అమ్మాయి. ఓకే, ఆ స్క్రిప్ట్ మేము కథలే విందండి, స్క్రిప్ట్ పంపించాలి అమ్మాయికి. ఓకే, స్క్రిప్ట్ అదొక సపరేట్ స్పీసెస్ ఉండాలి కదా, కనీసం అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కదా ఎలాంటి సబ్జెక్ట్స్ మనకి పడుతుంటాయి. అవునండి. వాట్ నెక్స్ట్? ఒక 2 stories రాసుకున్నానండి. అది చాలా అంటే చాలా నేను చాలా ఎగ్జైట్ అయిపోయే స్టోరీ. ఒకటి కార్తికేయ 3, అది ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లో ఉందన్నమాట. పాయింట్ వైజ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది. దానికి ముందు ఇంకొక స్టోరీ ఉందన్నమాట, అది 300 years బ్యాక్ పీరియాడికల్ మూవీ అండి, చాలా బాగుంటుంది అది కూడా. సో ప్రస్తుతానికైతే టాక్స్ నడుస్తున్నాయండి. హిందీలో ఒక ప్రముఖ హీరో, తమిళ్లో సూర్య గారు, ఇలా అనుకుంటున్నామండి. ఓకే, ఇంకా అది మేబీ వాళ్ళ హీరో సైడ్ దగ్గర నుంచి ఎస్ మనం చేస్తాం అన్నప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది. నాగార్జున గారు ఒక ఆఫర్ ఇచ్చారు కదా? నాగార్జున గారి దగ్గర నాకు ఇంతకుముందు పూర్వం ప్రేమం కన్నా ముందు నా దగ్గర ఒక పోలీస్ స్టోరీ ఒకటి ఉండేదండి. ఓకే, చాలా బాగుండేది. అప్పుడు నేను చాలా గట్టిగా ఎగ్జైట్ అయ్యేవాడిని. బట్ ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు విక్రమ్ అవన్నీ చూసినప్పుడు ఇనీషియల్గా ఈజ్ అ గుడ్ ఆర్ బ్యాడ్ అనే ఉండి, ఆ తర్వాత స్క్రీన్ ప్లేతో ఓహో ఎందుకు చేస్తున్నాడు అనేది నేను విక్రమ్ చూసి ఒక రకంగా నా ఐడియా కూడా ఎలాగే ఉందని ఆనందపడ్డాను. ఇంకో రకంగా ఆ స్టోరీ ఇప్పుడు నేను చేయలేనండి. నాకు ఎవరైనా మంచి స్టోరీ ఇచ్చారనుకోండి నాగార్జున గారితో, ఇమీడియట్గా మొదలు పెట్టేస్తాను. నాకు తట్టినా చాలండి, లైక్ హౌ తండేల్ హ్యాపెన్. మధ్యలో ఓటీటీకి కూడా వెళ్ళారు కదా? అవునండి, వెళ్ళాలండి. నాకు మధ్యలో మళ్ళీ వెళ్తా, వెళ్ళి
నేను 100% ఒక చిన్న సినిమా సినిమా లోపు ఏదన్నా ఒక చిన్న సినిమా అది ఇప్పుడు అయితే లేదండి. నేను 100% అది ఒక చిన్న సినిమా అయితే 100% చేస్తానండి. ఐ జస్ట్ వాంట్ టు, అంటే నాకు ఒకవేళ ఇప్పుడు ఇది లేట్ అయినా కూడా ఒక మధ్యలో చిన్న సినిమా చేయాలని ఇష్టం. బాగుంటుంది. ఇంకో చిన్న కథ చెప్పచ్చు కదండి సపరేట్గా. సో ఒక్కసారి ఈ 10 years కెరియర్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? 10 years కెరీర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎంజాయ్ చేశానండి. ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. మీరు డైరెక్షన్ చేయకుండా కూడా 2 సినిమాలకి రైటర్గా మాటలు ఇచ్చాను. కిరాక్ పార్టీ ఒకటి ఇచ్చాను, సూర్య వర్సెస్ సూర్య. సో అలా కాకుండా ఇంకొక 2-3 సినిమాలు, అంటే నాకు ఇంకొక 2-3 మూవీస్ కూడా నేను వెళ్ళి సిట్టింగ్లో కూర్చోవటం అవన్నీ కూడా జరుగుతుంటాయి జనరల్గా. అవి డిసప్పాయింట్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఫర్ మీ పర్సనల్లీ నాకు ఏ మూవీ పోయినా బాధేస్తుందండి. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను అసోసియేట్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ బాధేస్తుంది నాకు. అంటే ఆ మోర్ ఇంటూ ఇప్పుడు ఎలా ఉంటుంది, మోర్ ఇంటూ ఇప్పుడు నా సినిమా వచ్చింది, హిట్ అయింది, అది ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు కదండి. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది. సో ఈ స్పేస్లో అప్పుడు అంటే అంటే ఈ స్పేస్లో ఎలా ఉంటుందంటే, నాకు ఆ మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు 2 సినిమాలు వచ్చి ఒకటి ఫ్లాప్ అయ్యి ఒకటి హిట్ అయింది అనుకోండి, హిట్ అయిన డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో మూడ్ కానీ వాళ్ళ బయట మూడ్ కానీ ఎలా క్యారీ అవ్వద్దు, ఆ ఫ్లాప్ అయినప్పుడు మోర్ దెన్ వాళ్ళ పరిస్థితుల కన్నా బయట నుంచి వచ్చే ఉంటాయి చూడండి, పర్టికులర్గా సోషల్ మీడియా, దట్ పర్సనల్లీ బాదర్స్ మీ. అబ్బా వై పీపుల్ ఆర్ సో హార్ష్ అనేది నా ఫీలింగ్ అండి. ఐ డోంట్ నో అది అనొచ్చు అనకూడదు దాని మీద నేనేమి ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఎనీ వన్ ఆర్ఎల్స్, నేను ఎవరిని డిఫెండ్ చేయట్లేదు ఆర్ఎల్స్ ఎవరిని చేయట్లేదు కానండి. మోర్ దెన్ ద ఫ్లాప్, మోర్ దెన్ ద రిజల్ట్, ద రియాక్షన్స్ ఇంపాక్టివ్ అండి, చాలా బాధ పెడతాయి. సో తండేల్ అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? మాకు ఏమైందంటే హిందీలో మేము 5 weeks విండో అండి నెట్ఫ్లిక్స్కి. సో హిందీలో కానీ వేరే లాంగ్వేజ్లో కానీ మల్టీప్లెక్స్లో ఎవరు అన్నారు, అది 8 weeks ఉండాలి. వాళ్ళకి 8 weeks అగ్రిమెంట్ ఉండాలి. మా డీల్ ఎప్పుడో అయిపోయిందండి. మాకు చాలా ఫ్యాంటాస్టిక్ డీల్ క్రాక్ చేశారు మన వాసు గారు, అరవింద్ గారు. అసలు అంటే అన్ఇమాజినబుల్ నెంబర్స్ మావి. సూపర్, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత మంచి నెంబర్స్, అంటే దిస్ వాట్ మంచి ఇప్పుడు గీతార్స్లో కానీ వేరే బ్యానర్స్లో కానీ అడ్వాంటేజ్ ఏంటంటే, అది హీరోకి కానీ నాకు కానీ ఎలా ఉపయోగపడతాయంటే, వీళ్ళ ప్రీవియస్ మూవీ ఎంత అంటే ఒక నెంబర్ ఉంటుంది. దట్ మేక్స్ అంటే మన క్రెడిబిలిటీని, మన బిజినెస్ని, మన రెమ్యునరేషన్ కూడా ఒక రకంగా పెంచడం అవుద్ది కదండి. సో మాకేమైందంటే అది 5 weeks విండో వల్ల మల్టీప్లెక్స్ ఎక్కడ మేము మాకు మల్టీప్లెక్స్లో చాలా థియేటర్స్లో ఇవ్వలేదండి. బట్ మేము వెళ్ళి చక్కగా ప్రమోషన్ చేసాం అక్కడ ఆమిర్ ఖాన్ గారితో ఇక్కడ. ఎందుకంటే ఓటీటీ రిలీజ్ వచ్చినప్పుడు దానికి తెలియాలి, అది ఈ మూవీ వచ్చింది అని చెప్పి అది తెలిసి చూడాలి. అప్పుడు వీ విల్ గెయిన్ మోర్ రెస్పెక్ట్ విత్ మోర్ ఆడియన్స్. జనరల్గా ఈ మధ్య సినిమాలు హిట్ అయితే డైరెక్టర్స్కి మంచి గిఫ్ట్లు వస్తున్నాయి, మరి మీకేం రాలేదా? వస్తుందేమోనండి, చూడాలి. అరవింద్ గారు అయితే ఇస్తా అన్నారు, ఇంకా నాగచైతన్య గారు ఇవ్వాలి. జస్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే మాత్రం చాలా వెరీ గుడ్ కంఫర్టబుల్ మనీ ఇచ్చారండి ఎవరు నాకు. అంటే ఇట్ వాస్ సో హ్యాపీ. అంటే ఈ సినిమానా పెద్ద సినిమానా అని కాకుండా ఆఫ్టర్ కార్తికేయ యూ డిజర్వ్ దిస్ అని చెప్పి నేను అడగకుండానే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికంటే కూడా సక్సెస్ అనేది ఎక్కువ హ్యాపీ కదా, సంథింగ్ వేరండి అది. సో బ్యాక్ టు బ్యాక్ 100 crores కొట్టేశారు. సో నెక్స్ట్ ఇక భారీ బడ్జెట్ సినిమాకి వేశారు, లైన్ వేసుకుంటున్నారు. సో ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి, మీరు మరిన్ని సినిమాలు చేయాలి, చిన్న పెద్ద తేడా లేకుండా మీ సక్సెస్ ట్రాక్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యర్ ఎంకరేజ్మెంట్. చూశారు కదా చందు మొండేటి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.